ఇన్వెస్ట్మెంట్ స్కామ్స్ అంటే నకిలీ ఇన్వెస్ట్మెంట్స్ తో ఎక్కువ రాబడిలు వస్తాయని నమ్మించి మోసం చేసే స్కామ్స్. ఇవి ఎలా జరుగుతాయి? పిరమిడ్ స్కీమ్స్. పాత వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన డబ్బులని కొత్త వాళ్ళకి ప్రాఫిట్స్ రూపంలో ఇస్తారు. ఫేక్ స్టాక్స్ టిప్స్ మరియు క్రిప్టో కరెన్సీ స్కామ్స్. మాకు ఇన్సైడర్స్ ఇన్ఫో ఉంది అని చెప్తారు, ఇన్వెస్ట్ చేయిస్తారు. ఫిషింగ్ లింక్స్ పంపి నకిలీ వెబ్సైట్స్ లేదా ఈమెయిల్స్ ద్వారా మోసం చేస్తారు. ఇంపర్సనేషన్ ఎలా చేస్తారంటే పర్సనల్ అడ్వైజర్ లా నటించి మోసం చేస్తారు. సోషల్ మీడియాలో యాడ్స్ రూపంలో ఒక్క నెలలో మనీ డబుల్ లేదా 2 నెలలలో మనీ డబుల్ అని అబద్ధాలు చెప్పి మోసం చేస్తారు. ఫేక్ ట్రేడింగ్ యాప్స్. ఐపీఓలో ఇన్వెస్ట్మెంట్ లేదా స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ అని యాప్స్ పంపించి ఈ యాప్ లో ఇన్వెస్ట్ చేస్తే మీకు మా అడ్వైజర్స్ ద్వారా మీకు అమౌంట్ డబుల్ చేయిస్తామని చెప్పి యాప్ ఇన్స్టాల్ చేశాక కొన్ని రోజులకే యాప్ మాయం. ఇటువంటి యాప్స్ ప్లే స్టోర్ లో లభించవు, లింక్స్ ద్వారానే దొరుకుతాయి. ఆ లింక్స్ నుండి ఇన్స్టాల్ చేసుకొని ఇన్వెస్ట్ చేసి మోసపోతుంటారు. ఫేక్ ట్రేడింగ్ యాప్స్ ఎలా అంటే ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఐపీఓలో లేదా స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయించి కొన్ని రోజులకి విత్డ్రా ఆప్షన్ నుండి మనం విత్డ్రా చేస్తే మీరు మినిమం అమౌంట్ పే చేస్తేనే మీకు విత్డ్రా వస్తుంది, లేదా ట్యాక్స్ అమౌంట్ పే చేసి మీ అమౌంట్ విత్డ్రా చేసుకోండి. 1,00,000 పెడితే మనకి 2,00,000 అయినట్టు చూపించి దాని మీద మీరు జిఎస్టీ పేమెంట్ చేశాక ప్రాఫిట్ మీద జిఎస్టీ అని చెప్తారు, మన నుండి డబ్బులు కొట్టేయడం జరుగుతుంది. సేఫ్టీ టిప్స్. ముందుగా రీసెర్చ్ చేయండి. యాప్ లేదా వెబ్సైట్ లేదా కంపెనీ నిజమా అని చెక్ చేసుకోండి. గ్యారంటీడ్ అండ్ హై రిటర్న్స్ అంటే అది ఖచ్చితంగా మోసం అని గ్రహించండి. లేదు అంటే రివ్యూ చూడండి. వెబ్సైట్ లోకి వెళ్ళి లేదా వేరే వాళ్ళు ఎవరైనా మోసపోయారా వెబ్సైట్ పేరుతో లేదా ఇలాంటి స్కామ్స్ ఏమైనా జరిగాయని రీసెర్చ్ చేయండి గూగుల్లో. ఓటీపీ లేదా పిన్ ఎప్పుడు ఎవరికి ఇవ్వకండి. సెబీ లేదా ఆర్బీఐ లేదా గవర్నమెంట్ అప్రూవ్డ్ లింక్స్ మాత్రమే వాడండి. పెద్ద మొత్తాల్లో డబ్బులు పెట్టే ముందు చిన్న అమౌంట్ పెట్టి టెస్ట్ చేయండి, అది నిజమా ఫ్రాడా అని. మోసపోయాక ఏమి చేయాలి? cybercrime.gov.in వెబ్సైట్ లో కంప్లైంట్ రిజిస్టర్ చేయండి, లేదా 1930కి కాల్ చేసి కంప్లైంట్ రైజ్ చేయండి. గుర్తుంచుకోండి, తెలివిగా ఇన్వెస్ట్ చేస్తేనే మీ డబ్బులను కాపాడుకున్న వారు అవుతారు. సో ఫ్రెండ్స్, ఎవరైనా ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసేటప్పుడు ముందుగా రీసెర్చ్ చేసి ఇన్వెస్ట్ చేయండి. ఒకవేళ ఫ్రాడ్ అంటే జాగ్రత్త వహించండి. తెలుసు కదా ఈ వీడియో ఎవరికి షేర్ చేయాలో. చాలా మంది షార్ట్ టర్మ్ లో లార్జ్ అమౌంట్ వస్తుందని ఇన్వెస్ట్ చేస్తారు, కానీ అది మనకే మోసం. ఈ వీడియోని వీలైనంత మందికి షేర్ చేయండి. మిమ్మల్ని మీరు రక్షించుకొని ఇతరులను కాపాడండి.